వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ పెట్టున్నాం మనం, తిరుమలలో పాము వైసీపీ చెవులో పూలు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే తిరుమలలో ఈ రోజున ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో అసలు వాస్తవాలు ఏంటి, అసలు ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఆ జరిగిన తర్వాత ప్రభుత్వం కానీ టీటీడీ కానీ, ముఖ్యంగా టీటీడీ ఎలా రెస్పాండ్ అయింది, సో అనే అంశాలను ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ దాని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయదు. ఏదైనా సరే నేను చాలాసార్లు చెప్తుంటా, గోతికాడు నక్కల్లా కాచు కూర్చుంటారు. ఎందుకు గోతికాడు నక్కలు అంటాం అంటే, అడవులు లాంటి చోట ఒక సింహం దాన్ని వేటాడి ఒక జంతువుని అది చంపి తింటా ఉంటే, అది చంపి తిన్నంతసేపు కూడా అది ఎప్పుడెప్పుడు ఆ సింహం పులో వెళ్ళిపోతుందా, మిగిలిన దాన్ని నేను తిందామా అని చూస్తూ ఉంటాయి అనమాట నక్కలు. ఎందుకంటే సింహం ముందుకెళ్లే ధైర్యమో పులి ముందుకెళ్లే ధైర్యమో చేయవు కాబట్టి. ఎక్కడో ఒక మారుమూల ఉన్న ప్రాంతంలోనో, ఒక మరుగున ప్రాంతంలోనో అది పెట్టుకొని తింటా ఉంటుంది అనమాట. కొంత తిని మిగిలిన జంతువులకు అది వదిలేస్తా వెళ్తుంది. అందుకే ఎప్పుడు సింహం కానీ పులి కానీ ఆ పక్క నుంచి వెళ్ళిపోతుందా, తాను ఆ గోతికాడు ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట అప్పుడు దాకా నక్క. అలాగా వైఎస్ఆర్సీపీ నిజంగా ఎంత దిగజారిపోతా ఉందంటే, అదేదో సినిమాలో చెప్పినట్టు ఇక దిగజారనుకున్న ప్రతిసారి దిగజారిపోతా ఉంది. తిరుమలలో ఈ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ చీమ చిటుక్కుమన్నా సరే వీళ్ళు చంద్రబాబు నాయుడు మెడకు దాన్ని చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ తిరుమల మీద వీళ్ళకి ఏదో శ్రద్ధ ఉన్నట్టు, అసలు వెంకటేశ్వర స్వామికి వీళ్ళు ఏదో వీరభక్తులైనట్టు, అసలు తిరుమల మా కోసమే పుట్టింది, మా కోసమే ఏర్పడింది అన్నట్టు వీళ్ళ వీళ్ళ వేషాలు చూస్తూ ఉంటే కొన్ని విషయాల్లో నిజంగానే అసహ్యం వేస్తోంది. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. దాంట్లో వీళ్ళు వాస్తవాలు ఏంటి అని టీటీడీ ఒక చిన్న ప్రకటన చేసే లోపే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి పడేశారు ఆ అంశం మీద. వైసీపీ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తారు ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలతోని. నిజానికి అక్కడ ఏం జరిగింది అంటే, ఒక పాము భక్తురాల్ని కాటేసింది అన్న వార్తను వైరల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా, వైసీపీ సోషల్ మీడియా విభాగం మొత్తం కూడా వైరల్ చేస్తూ. నిన్న వినుకొండ పర్యటనలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు. అక్కడ ఏం చేశారంటే, నేను తప్పకుండా శివుడు తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శివుడి మెల్లో పాము ఉంటుంది, నేను ఏమైనా చెయ్యాలి అనుకుంటే శివుడికి ఒక నమస్కారం పెట్టి ఆ పామును బయటికి తీసుకొచ్చి దాన్ని ఏం చేయాలో అది చేస్తా అన్నారు అంతే ఆయన. ఇది మహాపచారంగా పోర్ట్రేట్ చేస్తున్నారు వైసీపీ నేతలు అంతా కూడా నిన్నటి నుంచి. సో చంద్రబాబు నాయుడు నిన్న పాము గురించి అట్లా కామెంట్ చేశారు కాబట్టి, అది శివుడి మెడలో ఉండే పవిత్రమైన వాసుకి కాబట్టి మహాపచారం చేశారు. అందుకనే తిరుమలలో ఎప్పుడు లేని ఒక సంఘటన జరిగింది. ఎక్కడో తెలంగాణ భక్తురాల్ని, అది కూడా 300 దర్శనం క్యూ లైన్లో, శుభదం దర్శనం క్యూ లైన్లో ఉంటే పాము వచ్చి కాటేసింది అని చెప్పేసి దీనికి దానికి లింక్ పెడుతూ వార్తలు వండి వారుస్తూ ఉన్నారు. అండ్ వన్ మోర్, ఇంకోటి ఏంటంటే, మామూలుగా నడక మార్గాన్ని అయితే పాములు జంతువులు వస్తూ ఉంటాయి కామనే, కానీ ఎప్పుడు కూడా భక్తులు రద్దీగా ఉండే 300 క్యూ లైన్లో కూడా ఆ స్థాయిలో పాములు తిరగటం ఏంటి, టీటీడీ ఏం గాడలు కాస్తున్నా అని చెప్పి కూడా ఇంకొంతమంది వీడియోలు పెడతాం జరిగింది. ఎంత దారుణమైన వీడియోలు పెట్టారు. అయితే ఈ క్రమంలోనే అక్కడ ఏం జరిగింది అనేది టీటీడీ పూర్తి స్థాయిలో ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు దాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసి, మరోవైపు ఆ మౌనికాకు సంబంధించి ఆమెతోని ఆమె భర్తతోని కూడా ఒక వీడియో పెట్టించారు టీటీడీ. చాలా అద్భుతంగా టీటీడీ చాలా విత్ ఇన్ 2-3 అవర్స్లోనే స్పందించిన విధానం కానీ, వాళ్ళు ఆ వీడియో పోస్ట్ చేసిన విధానం కానీ, జరిగిన సంఘటన మీద పూర్తిగా భక్తులకు వివరణ ఇచ్చిన విధానం కానీ చాలా బాగుంది. ఈ విషయంలో టీటీడీ తీసుకున్న ఇనిషియేషన్ ఎవరైనా సరే అభినందించాల్సిందే. అయితే అక్కడ ఏం జరిగింది అనేది మనం చూస్తే, తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాల్పల్లి నుంచి మౌనిక అండ్ ఆమె హస్బెండ్ ఇద్దరు కూడా తమ కొడుకుతో పాటు అక్కడికి రావడం జరిగింది తిరుమల దర్శనానికి. వాళ్ళు 300 దర్శనానికి వెళ్ళడానికని 300 దర్శనం క్యూలోకి వెళ్ళబోయే క్రమంలో వాళ్ళు అక్కడ ఏం చేశారంటే, ఏదైతే ఆ పార్కింగ్ దగ్గర గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో ఆవిడ కాళ్లకు పసుపు రాసుకోవడానికి అని చెప్పేసి, ఏదో చీకట్లో సరిగా అక్కడంతా వెళ్తురు లేదు, ఆ చీకటికి కొంచెం దూరం పక్కన నుంచి దారిలో కాకుండా పూసుకుందామని ట్రై చేస్తా ఉన్నప్పుడు ఆమె కాలుకి ఏదో మెత్తగా తగిలింది. అది ఆ వీడియోలో వాళ్ళే చెప్తా ఉన్నారు. అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేశారు, బట్ వాళ్ళు ఏమి బయట ఏమో పాయింట్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ యాసిడ్ తో కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వేనమస్ కన్ఫర్మ్ చేసినారు, తగిలింది. సో ఇది ఆమె పెద్దగా ఏదో తగిలేటప్పటికి పెద్ద పెద్దగా కేకలు వేసింది. వాళ్ళ హస్బెండ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే దూరంగా ఏదో చిన్న పాము కనిపిస్తా ఉంది. అది ఆయన ఏమంటున్నారంటే ఆ వీడియోలో, అది కూడా క్లారిటీ లేదు, అది పాములాగా అనిపించింది అని చెప్తున్నాడు. దాన్ని మేము చంపారా, ఎవరన్నా వచ్చి దాన్ని పట్టుకున్నారా, ఈ విషయంలో అయితే క్లారిటీ లేదు, అది పాములాగా అనిపించింది, అందుకనే మేము పాము కాటేసిందేమో అని అనుకున్నాము అని చెప్తున్నాడు ఆయన. అయితే అది పాములాగా అనిపించి దాన్ని మేము చేయడం జరిగిందని చెప్తున్నాడు, కానీ అది అసలు పామేనా, నిజంగా వీళ్ళు క్లారిటీగా చూసారా, ఆ చీకట్లో దాన్ని పరిశీలించారా అనే విషయంలో క్లారిటీ లేదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన చెప్పిన మాటలని తీసుకుని, వాళ్ళు చెప్పిన మాటలని టీటీడీ కూడా అదే నోట్ ఇవ్వడం జరిగింది.
భక్తులు క్లారిటీ వచ్చేలాగా. దెన్ ఆమెను వెంటనే పాము కాటు అని చెప్పి ప్రచారం జరగడంతో ఆ మౌనిక అనే ఆమెని వెంటనే లోకల్గా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మళ్ళా హాస్పిటల్లో కూడా తీసుకెళ్ళడం జరిగింది. 1 డే మొత్తం కూడా అబ్జర్వేషన్ లో పెట్టారు. డాక్టర్లు ఇద్దరు 2 హాస్పిటల్స్ లో డాక్టర్స్ అక్కడ అసలు ఏ స్నేక్ బైట్ కూడా లేదు, ఆవిడ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది అని చెప్పేసి తేల్చేశారు. అసలు స్నేక్ బైట్ అనేది ఫైండ్ అవుటే కాలేదు వాళ్ళు ఎక్కడ కూడా, ఆవిడ మీద ఎక్కడ కాళ్ళ దగ్గర కానీ ఎక్కడ కానీ. సో అందుకని టీటీడీ ఈ అంశం మీద క్లారిటీ ఇవ్వడంతో పాటు ఆ దంపతులు ఇద్దరిని కూడా ఒక వీడియోతో మాట్లాడించి అసలు నిజం ఏంటి వాస్తవం ఏంటి, భక్తులు పానిక్ అవుతారు కాబట్టి. నిజంగా భక్తులు క్యూ లైన్ లో పాము వచ్చిందంటే ఉదయాన్నే ఎర్లీ అవర్స్ లో సుప్రభాతం దగ్గర నుంచి ఎన్ని దర్శనాలకు ఎర్లీ అవర్స్ లోనే వెళ్తా ఉంటారు చాలా మంది. సో అలాంటప్పుడు పాము వచ్చిందంటే భక్తులు పానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని టీటీడీ దీని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. వాళ్ళతోని ఒక వీడియో కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? కనీసం ఒక 10 నిమిషాలు మీరు ఓపిక పట్టలేకపోతా ఉన్నారా? 10 నిమిషాలు సహనంతో ఉండలేకపోతా ఉన్నారా? ఇంకేముంది, అసలు తిరుమలలో పాము అంటే చంద్రబాబు నాయుడు మెడకు చుట్టే ప్రయత్నం అనమాట. అసలు తిరుమలలో ఇంత జరుగుతూ ఉంటే టీటీడీ ఏం చేస్తా ఉంది, పాములు పట్టుకునే ప్రయత్నం చేయట్లేదు చంద్రబాబు నాయుడును అండ్ దాని బిఆర్ నాయుడు గారు కలిసి ఇద్దరు కూడా పాములు పట్టుకునే ప్రయత్నం చేయట్లేదు. పాములు విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటే తిరుమలలో అసలు భక్తులు ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు వీళ్ళు. ఇంకా వీళ్ళు పాములలాగా వెళ్ళి పాములు పట్టుకోవాలన్నట్టే ఉంది వాళ్ళు పోర్ట్రేట్ చేసిన విధానం చూసినట్లయితే. ఎక్కడ రాష్ట్రంలో ఇంకెప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ ఏమీ జరగలేదా? అలా జరగాలని కూడా మనం కోరుకోము. ఇదే బుద్ధి లేని గాడిదలు గతంలో ఏం మాట్లాడారు కొంతమంది, పుల్లు వస్తున్నాయి దారిలో నడకదారిలో అంటే భక్తులకు తలా ఒక కర్ర ఇస్తామని చెప్పినారు కొంతమంది. అప్పుడేం చేసింది ఈ పనికిమాలిన సోషల్ మీడియా? ఎంత దారుణం అంటే అసలు జరిగింది చిన్న ఇన్సిడెంట్, దాంట్లో ఒక 10 నిమిషాలు వీళ్ళు ఓపిక పట్టి ఉంటే దాంట్లో నిజాలు ఏంటి, అసలు వాస్తవాలు ఏంటి, దానికి వెనక ఏం జరిగింది అనేది టీటీడీ క్లారిటీ ఇచ్చుండేది, అధికారులు క్లారిటీ ఇచ్చి ఉండేవాళ్ళు. ఈ లోపల వీళ్ళు చేసిన విష ప్రచారం అంతా కూడా జనంలో పూర్తిగా వ్యాపించింది. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వరు వీళ్ళు ఎవరికి. సో ఈ లోపలే వీళ్ళు చేసిన అబద్ధ ప్రచారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. సో దీనికి ఓన్లీ ప్రకటన చేసి వదిలేయటమో టీటీడీ కాదు, దీని మీద ఎవరైతే ఇట్లా దారుణంగా ప్రచారాలు చేస్తా ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి ఎక్కడో చోట చెక్ పెట్టే ప్రయత్నం చేయకపోతే మాత్రం ఇది చాలా దూరం వెళ్తుంది, చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ చాలా దూరం వెళ్ళింది కూడా. ఒక చిన్న ఇష్యూ జరిగింది, దాంట్లో క్రాస్ ఎగ్జామిన్ చేసుకోరు, అసలు ఏం జరిగిందో చూసుకోరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తూ ఉన్నారనమాట. చంద్రబాబు నాయుడు నిన్న శివుడి మెడలో పాము గురించి మాట్లాడారు కాబట్టి ఈరోజు అదే పాము వచ్చేసి ఆవిడని కాటేసిందంట. ఇంకొంతమంది సోషల్ మీడియా పేరుతో కొంతమంది వాళ్ళ వాచరత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఇలాంటి వేషాలకి టీటీడీ ఎక్కడో చోట కేసులతోనో ఇంకో రూపంలోనో అడ్డుకట్ట వేయకపోతే చాలా కష్టం.